అది ఫోటో కొడితే అయిపోవన్నా అప్పుడు అసలు మళ్ళీ రెండు కొట్టచ్చు ఒక రోజు ఆధార్ కార్డు కొట్టచ్చు మన మన నాన్నగారు అమ్మ హాస్పిటల్ పని చేస్తుంది లేవడి స్నానే నేను మొన్న వేసరికి హాస్పిటల్ పని చేస్తాను సడన్గా షాక్ అయ్యాను ఒప్పుకోలే వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తే మరి దీన్ని మన ఇంజనీరింగ్ కళాశాలకు మార్చేటువంటి మన అధికారులు అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడటువంటి మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ నిర్ణయం వెంటనే దీని వివరణను మరి వెనుకకి తీసుకోవాలి. మా ఎస్సీ హాస్టల్ అనేది గత 40 సంవత్సరాల నుంచి మా ఎస్సీ బాలికల హాస్టల్ ఇది గురుకుల హాస్టల్ లేకముందు మరి అనేక పాఠశాలలు లేకముందు గురుకుల హాస్టల్ లేకముందు మరి ఇక్కడ ఈ నివాస స్థలం మేము హుస్నాబాద్లో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇది మేము పోరాట చేసుకున్నటువంటి గురుకుల హాస్టల్ ఇది. కాబట్టి ఈ మరి హాస్టల్ను మరి వసతి గృహాన్ని వెంటనే దీన్ని మా పిల్లలను గ్రామాన మరి వెళ్ళి బాలికల హాస్టల్లో మరి యథావిధంగా ఉంచాలి. ఇంజనీరింగ్ కళాశాల పిల్లల్ని ఇక్కడ ఉంచుకుంటే గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా గోదంగడ్డ అక్కడ ఎస్సీ బాలుర హాస్టల్ ఉండే దాన్ని కూడా బీసీ హాస్టల్గా మార్చడం జరిగింది. కాబట్టి మంత్రి గారు అధికారులు వెంటనే దీన్ని వెనుకకి తీసుకొని మా ఎస్సీ బాలికల హాస్టల్ మళ్ళీ యథావిధిగా ఉండాలి. ఎందుకంటే ఎస్సీ మళ్ళీ ప్రభుత్వ బాలుర కళాశాల అని మరి పెట్టడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు మా డీడీ మేడం గారు సోషల్ డీడీ మేడం కలెక్టర్ గారు వెంటనే దీన్ని వెనుక తీసుకొని మా పిల్లలకి అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ గురుకుల హాస్టల్లో కూడా ఉన్నటువంటి పాఠశాలలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి వెంటనే ఏదంటే వసతి గృహాల మరి బీసీ హాస్టల్ కూడా ఉన్నాయి వాటిని మా హాస్టల్ మాత్రమే దీన్ని వినియోగించుకోవాలి. వేరే హాస్టల్కి మార్చకుండా దయచేసి దీన్ని వెనుక తీసుకోవాలని చెప్పుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ పాఠశాలలో చదివినటువంటి ఈ హాస్టల్ చాలామంది ఉపాధ్యాయులు అయినరు, కలెక్టర్లు అయినరు, మరి లాయర్లు అయినరు. కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ మా వసతి గృహాన్ని మాకే ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.